హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందరం బాగుండాలి. ఇక్కడ వచ్చేసి బ్లాక్లోకి అయితే వెళ్ళిపోతానైతే ఇంకా నేను పువ్వులు ఆడబెట్టినా కానీ మార్నింగు టాటేసి మంచిగా క్లీన్గా కడిగిన గంధము కుంకుమ ఇవన్నీ పెట్టేసిన, ఇంకా అన్నీ మంచిగా పెట్టేసిన. ఈ టెన్షన్లో పడి టెన్షన్లు ఉంటాయి కదా అండి ఇంట్లో, సరా ఫీజులకి వెళ్ళాలన్న దేనికైనా మనిషికి అనేది టెన్షన్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి కొద్దిగా నాకు ఆ టెన్షన్ మీద నేను ఆడ పువ్వులు పెట్టినా కానీ అందులో టాటేస్లో వాటర్ పోయలేదు, పువ్వులు పెట్టలేదు. ఇంకా అక్కడ పెట్టేసి మర్చిపోయినా అనమాట. ఇంకా వాళ్ళకేందని అనుకుంటారు కానీ టెన్షన్లు ఉంటాయండి. ప్రతి ఒక్క ఇంటి ఇళ్ళకు టెన్షన్ అనేది ఉంటుంది. ఇంకా ఆ టెన్షన్ వల్ల నేను అది మర్చిపోయాను అనమాట. మర్చిపోయి ఇంకా ఆ కవర్ అనేది పువ్వుల కవర్ అనేది అక్కడే పెట్టేసిన. అందులో తాబేలుకు పువ్వులు పెట్టలే, అందులో మంచి వాటర్ పోయలేదనమాట. నీట్గా కడిగి అయితే పెట్టేసిన కానీ వాటర్ పోయలే, పువ్వులే అనమాట. ఎన్నింటికి ఇప్పుడు టైం అయితే అవుతుంది 4:30 అవుతుంది. 4:30కి నేను అక్కడికి ఎందుకు వెళ్ళినా, దేనికో వెళ్తే అయ్యో పువ్వులు పెట్టలేదని అప్పుడు గుర్తుకొచ్చిందండి 4:30కి. చాలా ఫీల్ అయిపోయినాయి. అన్ని టెన్షన్ల వల్ల కొద్ది గుర్తుంటుంది అని చెప్పేసి ఇక నాకు నేనే కాసేపు రాదైపోయినా. టెన్షన్ల వల్ల పువ్వులు కూడా పెట్టడం మర్చిపోయినా అని చెప్పేసి ఇంకా అనుకున్నా. సరే అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ అయితే పువ్వులు అయితే పెట్టేసిన అనమాట. మనం నీసేది తినలే కాబట్టి అవి పువ్వులు అయితే పెట్టేసిన అనమాట. ఇంకా పువ్వులు పెట్టేసి తర్వాత అందులో మంచి వాటర్ పోసేసిన. ఇంకా తర్వాత సాయంత్రం ఒక అగరబత్త 2 ముట్టించి ఇంకా అక్కడ ముట్టించి అయితే పెట్టాలి. మార్నింగ్ అది కూడా ముట్టిద్దాం అనుకున్నా, అది కూడా మర్చిపోయినా అసలు. ఇంకా ఇల్లు అన్నప్పుడు, ఇంట్లో పనులు అన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఇంట్లో టెన్షన్స్ తప్పగా సరి ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో మనకు వచ్చేసి డబ్బు వల్లనే ఎక్కువ. మనీ ఉంటేనే ఏదైనా వస్తుంది మన చేతిలోకి. మళ్ళీ మనీ లేనిది ఏది సాధ్యం కాదు, పైసలు లేనిది ఏది సాధ్యం కాదు. పైసలు ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయి మనం ఉన్న జనరేషన్లో. కానీ ఇంకా వీటి వల్లనే టెన్షన్ అయితే పడిపోతుందన్నమాట. ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటారు కదా, దానికి ఏది మంచిగానే ఉంటుంది అని అట్లా అనుకుంటారు. కాకపోతే ఏ మనిషికి అనేది టెన్షన్లు అనేది ఉంటాయండి, బాధలు అనేటివి ఉంటాయి. ఇంకా ఆ టెన్షన్ వల్ల నేను పూజ కూడా ఈరోజు మర్చిపోయినా అన్నమాట. అంటే అక్కడ పూజ గదిలో పూజ చేసేసుకున్నా. ఇక ఇక్కడ తాబేలు కాడనే పెట్టుడు మర్చిపోయినా అనమాట. సరే అని చెప్పేసి ఇంకా సాయంత్రం పెట్టేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఆయిల్ అయితే మనకి చాలా డేస్ అయిపోతుంది టోన్కి ఆయిల్ పెట్టాక. ఇంకా పండగ ముందు పెట్టేసిన, మళ్ళీ పెట్టలే పాపం. మళ్ళీ పిలిచి ఆయిల్ అయితే ఇంకా స్వీట్కి అయితే ఎప్పుడు పెడుతూనే ఉంటా కాబట్టి వీనికి కొద్దిగా మన ఎక్కువ ఉబ్బరిస్తుంది అని చెప్పేసి నేను పెట్టాను అన్నమాట. అయితే ఇంకా ఈరోజు నైట్ అయితే పెట్టేసి రేపు మార్నింగ్ పోయొచ్చు కదా, తలస్నానం పోయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా వానికి కూడా ఆయిల్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా కొద్దిగా ఆయిల్ చిక్కగా పెడతా ఉన్నాను. ఇంకా చాలా డేస్ అయిపోతుంది కదా ఆయిల్ లేక, ఎంత పెట్టేసినా పాపం ఇంకుతూ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మంచిగా కొద్దిగా మసాజ్లకి వేసిన అనమాట ఆయిల్ అయితే. ఇంకా వానికి పెట్టేసుకున్నాక తర్వాత నేను కూడా పెట్టేసుకుందాం. నేను కూడా ఎప్పుడు పండగ వచ్చినాక ఒక్కసారి పెట్టుకున్నా, మళ్ళీ ఈరోజు అయితే పెట్టుకుంటా ఉన్నాను. కానీ నాకైతే ఈ హెయిర్ ఎందుకు అట్లా ఊడిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు అసలు. నీళ్ళ వల్లనో మరి ఆయిల్ అయితే మంచిగానే పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ ఉన్న నీళ్ళ ప్రాబ్లం వలన అండ్ టెన్షన్ల వలన దేని వల్ల నాకు అర్థమవుతలేదు. ఎంటికలు అయితే మస్తు ఊడిపోతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు కదా ప్రతి ఒక్క వీడియోలో. జుట్టు అనేది ఎంత సన్నగా అయిపోయిందో, నాది చాలా సన్నగా అయిపోయింది. అసలు దేనివల్లనో మరి నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు వస్తున్నాయి ఎంటికలు అనేది. అండ్ వాటర్ వలన, టెన్షన్ వలన, ఇంకా హెడేక్ వలన, అదే అయితే ఈ 3 పనుల వల్ల కావచ్చు అని అనుకుంటా ఉన్నాను. ఇంకా మరి దేని వల్లనో తెలియదు. అండ్ ఇంకా అక్కడైతే నూనె అయితే పెట్టేస్తూ ఉన్నాను. కొద్దిగా నూనె పెట్టేసి ఇంకా నైట్ అంతా అట్నే పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే టోన్కి అయితే పెట్టేసిన, తర్వాత ఇంకా నేనైతే పెట్టేసుకుంటా ఉన్నాను. స్వీట్కి అయితే మొన్ననే పోసిన అనమాట. సాటర్డే రోజు ఆమె క్లాస్కి వెళ్ళే రోజే హెడ్ బాత్ అయితే పోసిన అనమాట. ఆమెకైతే ఇంకా ఒక 2 days తర్వాత పెడదామని చెప్పేసి ఆగిన. ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను.
అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ కొట్టట్లేదు. వీడియో కూడా చాలా తగ్గిపోయింది వ్యూస్. వీడియో అయితే చూడండి అబ్బా, ఖచ్చితంగా వీడియోని లైక్ కొట్టండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. అట్లా పెట్టి ఇట్లా అంటనే ఉన్నా కింద పడిపోతూనే ఉన్నాయి. హెయిర్ అనేది చాలా ఇట్లా అనగానే ఊడిపోతుంది నాకు. అసలు ఎందుకంత హెయిర్ ఫాల్ అవుతుందో అసలు అర్థం కావట్లేదు. ఇంకా అక్కడైతే ఒకటైతే అగరబత్తి ముట్టించిన, ఇంకా మంచిగా ఉండడానికి ఇల్లు సువాసన రానికైతే, ఇంకా దేవుని కోసం కూడా, సువాసన అనే కాదు దేవుని కోసం కూడా. ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. ఇంకా ఆయిల్ పెట్టేసి ఇంకా కొప్పేసుకుంటా. ఇంకా కొప్పేసుకుంటేనే కొద్దిగా మంచిగా ఉంటుంది, ఉబ్బరి ఇవ్వకుండా అని చెప్పేసి కొప్పు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ కొప్పు అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొప్పు అయితే పెట్టేసుకున్నా. కింద పడిపోయినాయి అనమాట హెయిర్ అయితే. ఇంకా అందుకని చెప్పేసి ఆ కింద పడ్డ హెయిర్ అంతా అవన్నీ తీస్తూ ఉన్నాను. మళ్ళీ కాళ్ళకు అడ్డం పడతాయి పిల్లలు, హెయిర్ కింద పడి ఉంటే అంత మంచిగా ఉండదని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేస్తూ ఉన్నాను. తీసేసి ఇంకొక బాక్స్లో అయితే పెట్టిన. ఒక బాక్స్ నిండిపోయింది అయితే ఎంటికలు. అబ్బో మామూలుగా అసలు మామూలు ఇవ్వట్లేదు. ఇంకా అక్కడైతే ఒక బాక్స్లో అయితే అవి పెట్టేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఎంత సర్దినా అట్నే పెడతా ఉంటారండి. తాపుకోటి దాని మీదనే పెడతా ఉంటారు. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే రేపటి వీడియోకి వస్తే అయితే వెయిట్ చేయండి. బాయ్.